ఢిల్లీలో జీఎస్టీ రేషనలైజేషన్ పై చర్చల్లో పాల్గొన్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. దీనికి 8 రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉందన్నారు బట్టి. అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పారు. ఫెడరల్ స్ఫూర్తితో కేంద్రం వ్యవహరించాలని సూచించారు. రేషనలైజేషన్ను ఆహ్వానిస్తూనే రాష్ట్రాలకు జరిగే నష్టానికి పరిహారం చెల్లించే మార్గాలను కేంద్రం ఆలోచించాలని కోరారు. జీఎస్టీతో వచ్చే రెవెన్యూపై రాష్ట్రాలు ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున ప్రభావం పడుతుందన్నారు బట్టి. ఇక తెలంగాణకు దాదాపు 7,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి. 7 నుంచి 10,000 కోట్ల రూపాయల నష్టం వచ్చే ఛాన్స్ ఉండడంతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. జీఎస్టీని ప్రతిపాదించడానికి ముందు ఆయా రాష్ట్రాలు 14% వృద్ధిని పొందే వరకు కేంద్రం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఈ మేరకు 8 రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సెస్ రూపంలో వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకే ఇవ్వగలిగితే కొంత నష్టాన్ని పూరించొచ్చని తెలిపారు. 8 రాష్ట్రాలు ఆర్థిక మంత్రులతో సెప్టెంబర్ 3వ తేదీన మరోసారి ఢిల్లీలో సమావేశం ఉండనుంది. 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు హాజరై దీనిపైన సుదీర్ఘంగా జీఎస్టీ రేట్స్ రేషనలైజేషన్ మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. జీఎస్టీని ఇంట్రడ్యూస్ చేసే ముందు భారత ప్రభుత్వం ఆ రాష్ట్రాలకి 14% గ్రోత్ రేట్ ఆఫ్ ట్యాక్స్లో స్టెబిలైజ్ అయ్యేంత వరకు కాంపెన్సేషన్ చేస్తానని చెప్పి మాటను గుర్తు చేస్తూ ఈనాటికి కూడా 14% గ్రోత్ రేటు స్టెబిలైజ్ కాకపోవటం, 14% గ్రోత్ రేట్ లేకపోయినప్పటికీ ఇంకా తగ్గుకుంటూ వస్తున్నటువంటి విషయం కూడా 7 to 8% కంటే యావరేజ్ గ్రోత్ రేట్ దాటదు. ఇటువంటి పరిస్థితుల్లో రేట్స్ రేషనలైజేషన్ అని చెప్పి ఇంకా రెవెన్యూ ఆ రాష్ట్రాలకి తగ్గేటట్టుగా తీసుకొస్తున్నటువంటి రేట్ రేషనలైజేషన్ వల్ల ఆ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వస్తున్నటువంటి జీఎస్టీ ఆదాయంతో తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలు, ఉదాహరణకి వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంబంధించి చేసుకున్నటువంటి ప్రణాళికలన్నిటిపైన కూడా దీనిపైన పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకే చూస్తే దీనివల్ల దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఈ నష్టం రాష్ట్రానికి వచ్చేటట్టుగా అంచనాలు చెప్తా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రానికి 7 నుంచి 10,000 కోట్ల దాకా నష్టం వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఆ రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి పైన, ప్రణాళికలపైన, వెల్ఫేర్ సంక్షేమ పైన పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ రేట్స్ రేషనలైజేషన్ని ఆహ్వానిస్తూనే ఈ వచ్చేటువంటి నష్టాన్ని పూరించడానికి కాంపెన్సేషన్ కింద కొన్ని మార్గాల్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇవ్వాల్సిందిగా ఈ 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు కొన్ని సూచనలు ప్రపోజల్ చేయటం జరిగింది. ఈ సెస్ రూపేణా ఉన్నదాన్ని కానీ, లేకపోతే సిన్ ప్రోడక్ట్స్ పైన ఉన్నటువంటి కానీ, లగ్జరీ గూడ్స్ పైన కానీ ఇప్పటివరకే వేసున్నటువంటి సెస్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పూర్తిగా రాష్ట్రాలకే మీరు ఇవ్వగలిగినప్పుడు ఇటువంటి నష్టాన్ని పూరించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పరిగణలో తీసుకొని స్టడీ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం కోసం సమావేశం ఏర్పాటు చేయడం. ఈ 8 రాష్ట్రాలు కూడా మళ్ళీ తిరిగి 3వ తారీఖు నాడు తమిళనాడు భవన్లో, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్రేక్ఫాస్ట్ సమావేశం ఏర్పాటు చేసుకొని కౌన్సిల్ మీటింగ్లో ఈ 8 రాష్ట్రాల ఆలోచనల్ని, మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాల అవసరాలని కౌన్సిల్ మీటింగ్ దృష్టి తీసుకుని వస్తామని. అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడే దేశం కూడా బాగుంటుంది. జీఎస్టీ లేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఉదాహరణకి 2024-25 సంబంధించి 69,373 కోట్లు ఆదాయం వచ్చేది ట్యాక్స్. కానీ కేవలం జీఎస్టీ ద్వారా వచ్చింది 42,443 కోట్లు మాత్రం. అంటే దీనివల్ల మనం ఒక్క 2024-25లోనే 27,000 కోట్ల రూపాయలని నష్టపోయింది. సో వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తుంది.